పెళ్లైన 3 నెలలకే తనని బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడని ఆనందపడుతున్న భార్య భర్తని చంపి అతి దారుణంగా ముక్కలు చేసి కుక్కలకి భోజనంగా పెట్టింది. ఎందుకు భార్య ఇలా చేయాల్సి వచ్చింది? మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెన్ అవ్వగానే హీరోయిన్ పూర్ణి ఇంటి పనులన్నీ చేసుకుని తన హస్బెండ్ లేపుతుంది. ఇతని పేరు అరవింద్. ఇతను ఒక LIC ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇక అలా టిఫిన్ రెడీ అయిందండి తినండి అంటంతో అరవింద్ కి ఫోన్ కాల్ వస్తుంది. లేదు అర్జెంట్ గా పని ఉందని చెప్పి ఇక అరవింద్ వెళ్ళిపోతూ ఉంటే తన వైఫ్ ఏమండి ఆ 2 ఓట్స్ చెప్పరా అని అడుగుతుంది. అలా అరవింద్ పూర్ణికి లవ్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన హస్బెండ్ హీరోయిన్ తో ప్రేమగా మాట్లాడుతూ ఏంటి మరి బెడ్ మీదకి వెళ్దాం అని అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఏంటండి మీకు ఎప్పుడు అదే పని అని అంటూ అరవింద్ కి పూర్ణి అంటే చాలా ఇష్టం. తన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళిద్దరు కలిసి బయట సరదాగా తిరగడానికి కూడా వెళ్ళొస్తూ ఉంటారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూపిస్తూ అక్కడి నుంచి నెక్స్ట్ సీన్ లో వీళ్ళుంటున్న అపార్ట్మెంట్ లోనే కింద ఫ్లాట్ లో ఒక ఆంటీ ఇంటికి వెళ్తుంది. అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ అందరూ వచ్చి పండగ కావడంతో పిండి వంటలు వండుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పూర్ణికి ఒక అడ్వైస్ ఇస్తారు. పెళ్ళయి 3 నెలలు అయింది కదా, త్వరపడి పిల్లల్ని కలద్దు, కనీసం 2 ఏళ్లైనా ఆగండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ని ఎంజాయ్ చేయండి, బోర్ కొట్టిన టైంలో పిల్లల్ని కలండి అని సజెషన్ ఇస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరికీ సీనియర్ అయిన ఆంటీ ఏంటమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారు, పెళ్లి చేసుకునేది దేనికి, దానికోసమే కదా, వయసు అయిపోయే టైం పిల్లల కంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని ఆ అపార్ట్మెంట్ లోనే హీరోయిన్ ఎదురుగా ఫ్లాట్ లో ఉండే నాన్సీ అనే ఒక ఆవిడ గురించి ఆంటీ చెప్తూ ఉంటుంది. తను మీలాగే జరగాల్సిన టైంలో ఏమీ జరగక పెళ్లి చేసుకున్న హస్బెండ్ పారిపోయాడు, పాపం ఇప్పుడు ఎవరూ లేక ఒకటే ఉంటుంది, కానీ ఇదంతా విన్న అక్కడ లేడీస్ మనమే పాపంగా చూస్తున్నాం, అది ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుందని చెప్తుంది. ఈలోపు పూర్ణికి ఫోన్ రావడంతో తన హస్బెండ్ లేచాడు కాఫీ పెట్టడానికి వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే ఇంట్లోకి వచ్చిన ఈ పూర్ణికి కింద ఆంటీ ఇంట్లో నాన్సీ గురించి మాట్లాడుకున్నారు కదా, తను వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. అప్పుడు దాకా తన హస్బెండ్ కి వంట చేయటం రాదనుకున్న వాడికి ఆ నాన్సీ రాగానే కాఫీ కూడా పెట్టిస్తాడు. ఇది చూసిన పూర్ణికి కొద్దిగా కోపం వస్తున్నప్పటికీ కంట్రోల్ చేసుకుంటుంది. ఈ నాన్సీ కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది ఈ అరవింద్ తో. ఇక అలా నాన్సీని పంపించేసి ఆ నెక్స్ట్ డే అరవింద్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అరవింద్ వాళ్ళమ్మ పూర్ణి వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి పూర్ణితో పుల్లవెరుపుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన లైఫ్ అంతే అనుకొని పట్టించుకోకుండా పూర్ణి సర్దుకుపోతూ ఉంటుంది. అయితే ఆ నెక్స్ట్ డే పూర్ణి వాళ్ళ ఫ్రెండ్ చెల్లి ఇంటర్వ్యూ కోసం వస్తుంది, తన్ని ఇక్కడే ఉండమంటారా అని చెప్పి తన హస్బెండ్ అడుగుతుంది. దానికి అరవింద్ దానికేం ప్రాబ్లం, తనని వారం రోజులైనా ఉండమను, నాకేం ఇబ్బంది లేదని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే తన ఫ్రెండ్ చెల్లి వస్తుంది. అలా తన హస్బెండ్ కి పరిచయం చేసి హీరోయిన్ గురించి, అమ్మాయి హీరోయిన్ కారు కూడా నడుపుతుంది, అలానే తనకి ఏదైనా ఒకసారి అనుకుందంటే అది గెలిచేదాకా తను ఆగదు అని చెప్పి తన క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న తన హస్బెండ్ డ్యూటీ టైం అయిపోతుంది వెళ్తున్నానగానే పూర్ణి గుడికి వెళ్ళాలండి, నన్ను కూడా డ్రాప్ చేయండి అని తనతో పాటు కారులో ఎక్కుతుంది. అయితే ఇక్కడ అరవింద్ ఫోన్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకురాని అడిగితే హీరోయిన్ నాకు గుడికి లేట్ అవుతుంది, మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి నేను ఆటోకి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంది. ఇక అక్కడే అరవింద్ పైకి వచ్చి తన బుద్ధిని చూపిస్తాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఫోన్ కనపడట్లేదు నాది, ఒకసారి నీ ఫోన్ తో రింగ్ ఇవ్వు అని చెప్పి కాల్ చేసిన తర్వాత ఓకే ఫోన్ దొరికింది, కింద నుంచి పైకి మెట్ల మీద వచ్చాను, కలిసిపోయాను, కొద్దిగా హాట్ వాటర్ ఇవ్వ అని అమ్మాయిని అడుగుతాడు. అలా వంటగదిలో హాట్ వాటర్ పెట్టిన అమ్మాయి దగ్గరికి వెనక్కి వెళ్లి అరవింద్ తన మీదకు వెళ్తూ ఉంటే భయంతో అమ్మాయి ఆ వేడి నీళ్ళని అరవింద్ మీదకి పోస్తుంది. సడన్ గా అతను వెనకాల ఉన్న గట్టు ఎడ్జ్ మీద పడటం వల్ల అతని తలకి పెద్ద దెబ్బ తగిలి పడిపోతాడు. ఇక ఈ అమ్మాయి కంగారు పడి ఏం చేయాలో అలానే ఉండిపోతుంది. ఈ అరవింద్ చనిపోయాడో బతుకున్నాడో తెలియనట్టుగా అలా పడిపోతాడు. గుడి నుంచి వచ్చిన హీరోయిన్ ఇదంతా చూసి ఏం జరిగిందే అని టెన్షన్ పడుతూ ఉంటే ఈలోపు అరవింద్ కి ఒక మెసేజ్ వస్తుంది, వాయిస్ మెసేజ్, బేబీ ఎంతసేపు త్వరగా రా అని. ఇంకా తను ముద్దులు పెట్టి వాయిస్ మెసేజ్ పంపించినట్టు, లవ్ యూ బేబీ అన్నట్టు ఇవన్నీ వింటుంది హీరోయిన్. ఇక ఇదంతా విని తనని మోసం చేసాడని కోపంలో ఉన్నప్పుడు చనిపోయాడు అనుకున్న అరవింద్ దగ్గుతూ ఉంటాడు. ఆల్రెడీ కోపంగా ఉన్న పూర్ణి పక్కనే ఉన్న కొడవలతో అతని మెడనరికి చంపేస్తుంది. ఇక బాడీని ఫ్రిడ్జ్ లో పెట్టి ఏమీ జరగనట్టుగా ఇల్లు మొత్తం క్లీన్ చేసి తన ఫ్రెండ్ చెల్లెల్ని ఇంటర్వ్యూ పంపించేసి నువ్వు ఇక్కడి నుంచి వీలైన త్వరగా వెళ్ళిపో, నీకు ఇక్కడ అసలు ఏమీ జరగలేదు, కుదిరితే నువ్వు లవ్ చేసిన నీ బాయ్ ఫ్రెండ్ తో లేచిపోని సలహా ఇస్తుంది. ఇక అరవింద్ ఒక 3 రోజులు ఆఫీస్ పని మీద ఊరెళ్తుందని చెప్పి ఈ సంఘటన జరగకముందు చెప్తాడు. అలా అదే కంటిన్యూ చేస్తూ పూర్ణి ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి కింద వాళ్ళకి ఎవరు అడిగినా సరే తన హస్బెండ్ ఊరెళ్ళాడని చెప్తూ ఉంటుంది. ఇక అలా ఏం జరుగుతుందో స్టోరీ కంటిన్యూ అవుతున్నప్పుడు అదిరిపోయే ట్విస్ట్ ఇక్కడే వస్తుంది. యానా అనే అమ్మాయి హీరోయిన్ ఫ్లాట్ కి వచ్చి అరవింద్ క్లయింట్ ని నేను 3 రోజుల నుంచి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నేను LIC పాలసీ రెన్యువల్ చేసుకోవాలి, దాని టైం అయిపోతుంది,
తను వస్తే ప్లీజ్ నాకు చెప్తారా అని హీరోయిన్ అడుగుతుంది. ఇక్కడ హీరోయిన్ కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే అరవింద్ చనిపోయినప్పుడు ఫోన్ లో మెసేజెస్ వింది కదా, అది ఈ అమ్మాయే. ఇండైరెక్ట్ గా నీకు నాముగుడే కావాలా అని హింట్లు ఇస్తూ హీరోయిన్ అదే ఎల్ఐసి కట్టడానికి నీకు నా హస్బెండే కావాల్సి వచ్చాడా, తను లేడు, తను వచ్చిన తర్వాత ఏ విషయం నీకు చెప్తానని పంపించేస్తుంది. అయితే యానా వదలదు. డైరెక్ట్ గా అరవింద్ పనిచేసే ఆఫీస్ కి వెళ్లి తన ఫ్రెండ్ ను కూడా అడుగుతుంది. తన ఫ్రెండ్ యానాని చూసి భయపడుతూ వాడు వచ్చిన తర్వాత నేను కలుస్తాడు, నువ్వు ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టమాక వెళ్ళిపో అని పంపించేస్తాడు. ఇక్కడ యానా అరవింద్ తో ఉన్న రిలేషన్ రివీల్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఆల్రెడీ పూర్ణితో అరవింద్ కి పెళ్లి కాకముందే లివింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత. ఇంకా యానా అరవింద్ ని చాలా లవ్ చేస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా వీళ్ళిద్దరు రిలేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు యానా గొడవపడి హీరోని వెళ్ళిపోమన్నా సరే, లేదు పూర్ణి అంటే నాకు అస్సలు నచ్చదు, దాని దగ్గరికి వెళ్ళాలంటే నాకు చేదరా, నీకంతా తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు, వీలైనంత త్వరగా తనకు విడాకులు ఇచ్చేసి మరిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అరవింద్ యానాని కన్విన్స్ చేస్తాడు. ఇక యానా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అయితే అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి అడిగితే ఇవ్వదు. 5 లక్షలు క్యాష్ ఇచ్చానంటంతో ఆ పోలీస్ కూడా ఇలా ఎలా జరుగుతుంది మేడం, మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, కంప్లైంట్ ఏం తీసుకోకుండా ఎంక్వైరీ అయితే చేస్తానని చెప్పి ఈ పోలీసు పూర్ణి ఇంటికి వెళ్తాడు. అయితే ఈ పూర్ణి వాళ్ళ ఊరు పోలీస్ ఊరు సేమ్ కావటంతో తన రిలేషన్ అవుతుందని తన హస్బెండ్ ఆఫీస్ పని మీద 3 రోజులు అయింది ఊరెళ్ళి ఆఫీస్ పని మీద తను బయటకు వెళ్తే నన్ను అసలు పట్టించుకోడు సార్, తను వర్క్ ఆల్కహాలిక్ అని చెప్తూ ఆ పోలీస్ కి తాగడానికి ఒక డ్రింక్ ఇస్తుంది. అప్పుడే ఆ పోలీసు కొద్దిగా ఐస్ క్యూబ్స్ చేస్తావు దీంట్లో అంటంతో ఫ్రిడ్జ్ లో హస్బెండ్ బాడీ ఉంది కదా, అదే టైంలో పూర్ణికి కళ్ళు తిరగడంతో అక్కడే కూర్చొని పోలీసు చెప్తుంది నాకు లో బీపీ ఉంది సార్, ఏమనుకోమాకండి అంటంతో సర్లే పర్లేదమ్మా మేము మళ్ళీ వస్తామని చెప్పి పోలీసు వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కళ్ళు తిరగడం వల్ల హాస్పిటల్కి వెళ్తే తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. అప్పుడే పూర్ణి ఇంటికి రావడంతో మళ్ళీ ఆ పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. ఎందుకంటే ఈ యానా పోలీసులతో పని జరగట్లేదని డైరెక్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. ఇక దీంతో కేసు ఇవ్వరయ్యి పోలీసులు వచ్చి హీరోయిన్ ని లాస్ట్ టైం ఎప్పుడు ఫోన్ చేశారమ్మా గారు అంటే, వెళ్లే ముందు రోజే సార్ చేసింది, వెళ్ళిన తర్వాత అసలు ఒక్కసారి కూడా చేయలేదు, ఏమైంది సార్ అని అడిగితే ఆయన మొబైల్ సిగ్నల్స్ అనేవి ఈ ఏరియాలో చూపిస్తున్నవి, ఒకసారి కార్ కీస్ ఇస్తారని కార్ ఓపెన్ చేసి చూస్తే ఆ మొబైల్ దాంట్లోనే ఉంటుంది. ఇక ఇది చూసిన పూర్ణి ఏమీ తెలియనట్టుగా ఇది నా హస్బెండ్దేనండి ఏమైపోయిందో తనకని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, ఏం లేదులేమ్మా ఒకసారి నీ ఫ్లాట్ లోకి రమ్మా కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేనని పూర్ణిని ఆ పోలీస్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఆ నాన్సీ వచ్చి ఏంటి సార్ అసలు ఎటువంటి వారెంట్ లేకుండా మీరు ఒంటరిగా ఉన్న లేడీ దగ్గరికి వచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు, అది కూడా లేడీ కానిస్టేబుల్ లేకుండా, ఏంటి అలా ఇబ్బంది పెడుతున్నారు, మీరు అసలు వెళ్ళిపోండి అని ఆ నాన్సీ గట్టిగా మాట్లాడటంతో పోలీసులు వెళ్ళిపోతారు. ఇక పోలీస్ స్టేషన్ లో యానా తన లాయర్ని తీసుకుని వచ్చి కూర్చోబెడుతుంది. అంతేకాకుండా పూర్ణి మీద డౌట్ ఉన్నట్టు హస్బెండ్ కనపడిపోతే చాలా కూల్గా ఉంది సార్, మీకు డౌట్ రావట్లేదు అనడంతో ఈ పోలీసుకి తన చుట్టాలే కదా కోపం వచ్చి తన హస్బెండ్ కనపడిపోతే నీకేంటమ్మా బాధ, నువ్వు ఇచ్చిన 5 లక్షలు ప్రూఫ్ కూడా లేదు, ఈ ఫోన్ చెక్ చేస్తే నీకు అతనికి ఉన్న రిలేషన్ తెలుసుకుంటే చాలా చండాలంగా ఉంది, పెళ్ళైన మొగాడితో నువ్వు చేసే పనులు ఏంటి అని ఆయననే అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ కమిషనర్ వచ్చి ఎస్ఐని తిరుగుతూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు ఏం ఎంక్వైరీ చేస్తున్నావు, కమిషనర్ ఆఫీస్ నుంచి మనకు అసలు కంప్లైంట్ వచ్చిందంటే ఎంత సిక్ చేయటని ఎదురుగా ఎస్ఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఆ పూర్ణి ఎవరు నీకు ఎంక్వైరీ చేయడం రావట్లేదు, రేపు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పి పూర్ణిని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. ఇక ఏసీకి ఈ పూర్ణి మాట్లాడే మాటలను బట్టి ఫుల్ గా క్లారిటీ వస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది కానీ ఈ పూర్ణి విషయం బయటకు చెప్పట్లేదని. అయితే ఇక్కడ యానా ఫుల్ గా ఈ అరవింద్ లవ్ లో పడిపోయి తన ఫ్రెండ్ వాడు నిన్ను మోసం చేస్తున్నాడని చెప్పినా కూడా యానా పట్టించుకోదు. వాడు ఏం చేసినా సరే వాడు ఒక్కసారి వచ్చి నాకు కనపడితే చాలని తన ఫ్రెండ్ కి ఎదురు సమాధానం చెప్తుంది. అప్పుడే ఈ అసిస్టెంట్ కమిషనర్ యానాకి ఫోన్ చేసి పూర్ణిని ఎంక్వైరీ చేశాను మేడం, తను చెప్పే మాటలు బట్టి అరవింద్ కనపట్లేదనే బాధ తనకి కొంచెం కూడా లేదు, అంతేకాదు వీళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగింది, అది పూర్ణి చెప్పకుండా దాస్తుంది, ఇంకా ఈ కేసు డీటెయిల్ కోసం మీ దగ్గరకు వచ్చి పర్సనల్ గా కలుస్తానని చెప్పి తన అడ్రస్ తెలుసుకుంటాడు. ఇంక అదంతా విన్న ఆయన అరవింద్ ఎక్కడున్నాడో పూర్ణి ఖచ్చితంగా తెలుసని పూర్ణి దగ్గరికి వెళ్లి తనకి అరవింద్కి మధ్య ఉన్న రిలేషన్ చెప్పి తన ప్రెగ్నెంట్ అని చెప్తుంది. తన ప్రెగ్నెంట్ అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మ తను చనిపోయేదాకా తన తండ్రి ఎవరో తెలియకుండా పెంచింది, ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో తెలియకపోతే ఈ సొసైటీ ఎలా చూస్తుంది, అంతేకాదు ప్లీజ్ పూర్ణి అరవింద్ ఎక్కడున్నాడో చెప్పు అని చాలా బాధపడుతూ అడుగుతుంది. అయితే పూర్ణి ఏం సమాధానం చెప్పుకోవడంతో ఇంటికి వచ్చిన యానా దగ్గరికి ఏసీ వచ్చి యానా పెయింటింగ్లు వేస్తూ ఉంటే వాటి గురించి మాట్లాడి
యానాని బలవంతం చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో పూర్ణి యానా వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంతా విని బాధపడ్డాను, అరవింద్ని చంపేశాను అనగానే సేమ్ ఎలా అయితే అరవింద్ని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిందో ఈ యానా కూడా ఆ ఏసీని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెడుతుంది. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో ఆ ఫ్రిడ్జ్ లో నుంచి ఆ పోలీస్ బాడీ బయటపడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తనని హెరాస్ చేస్తున్నప్పుడు ఈ యానా తన చేతికి దొరికిన ఒక పెయింట్ వేసే టూల్ తో ఈ పోలీస్ మెడ మీద పొడుస్తుంది. దాంతో ఆ పోలీస్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక అలా ఒకళ్ళ సీక్రెట్ ఒకరికి తెలిసిన తర్వాత పూర్ణి యానాని తన కారు ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్తుంది. కొన్ని నెలల తర్వాత మూవీ స్టార్టింగ్ లో పూర్ణిని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన తన రిలేటివ్ పోలీస్ ఆఫీసరు ఎస్ఐ పోస్ట్ నుంచి ట్రాఫిక్ లోకి వెళ్తాడు. ఈ ఎస్ఐకి ఉందన్న కానిస్టేబుల్ ఎస్ఐ అవుతాడు. తను పూర్ణి దగ్గరికి వచ్చి కానిస్టేబుల్ కి ఆల్రెడీ పూర్ణి మీద డౌట్, తను ఏదో దాస్తుందని. సో మళ్ళీ పూర్ణి దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే మీ హస్బెండ్ కనిపెడతానమ్మా అని చెప్పి ఆ ఏసీ అమ్మాయిని మోసం చేసి పారిపోవటం వల్ల నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కూడా వాడి దగ్గరే ఉండిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పడంతో యానా 5 months ప్రెగ్నెంట్ కడుపుతో వచ్చి ఆ కానిస్టేబుల్ ముందు కూర్చుంటుంది. ఇక వీళ్ళిద్దరిని చూసిన ఆ కానిస్టేబుల్ పిచ్చ షాక్ లో ఉండి ఏం జరుగుతుందిరా ఇక్కడ అనుకుని బయటికి వెళ్లి తన కొలికి ఫోన్ చేసి త్వరగా రారా అంటాడు. అయితే అప్పుడే అక్కడ పక్కన ఒక కుక్క ఒక పెద్ద ఎముకని తింటూ కనపడుతుంది. ఇది చూసి డౌట్ వచ్చిన ఆ ఎస్ఐ ఆ కుక్కని తోలుతూ ఆ బోన్ ఏదో చెక్ చేద్దాం అనుకున్న లోపు ఆ కుక్క ఎస్ఐ మెడ కొరుకుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో తన హస్బెండ్ బాడీ ఏమైందన్నట్టుగా ఒక క్లారిటీ ఇస్తారు. రోజు తను అర్ధరాత్రి పూట ముక్కలు వండి కుక్కలకి భోజనం పెడుతూ ఉంటుంది. ఈ హీరోయిన్ తన హస్బెండ్ ని చంపి ముక్కలు చేసి ఫుడ్ వేసేసినట్టు ఈ ఏసీని కూడా చంపేసి అలానే చేస్తున్నట్టుగా మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.